పాకిస్తాన్ సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది. బాంబు దాడులు, కాల్పుల మోతతో బోర్డర్ దద్దరిల్లుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పరస్పర దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆఫ్ఘాన్, పాక్ మధ్య ఎందుకీ ఘర్షణ? ఒకనాటి స్నేహితులైన తాలిబాన్ పాలకులతో నేటి పాకిస్తాన్ పాలకులకు గొడవేంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండూ పొరుగు దేశాలు. సరిహద్దు గొడవలు తప్ప మిగతా అనేక విషయాల్లో కలిసి మాట్లాడుకున్నాయి, మళ్లీ పోట్లాడుకున్నాయి. ఇప్పుడు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియాలో 93,000 అంటూ వైరల్ చేస్తూ 1971లో భారత్ చేతిలో పరాభవాన్ని పాకిస్తాన్కి గుర్తు చేస్తోంది. అసలేంటి రెండు దేశాల రగడ? ఈ రెండు పొరుగు దేశాలతో భారత్కు తలనొప్పేంటి? ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఈ యుద్ధ భయమేంటి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు రణరంగం. ప్రతీకార దాడులతో యుద్ధ వాతావరణం. రెచ్చిపోయి దాడులు చేస్తున్న పాక్ సైన్యం, ధీటుగా బదులిస్తున్న ఆఫ్ఘాన్ ఆర్మీ. ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి. ఒకప్పటి ఫ్రెండ్లీ దేశాల మధ్య ఈ డెడ్లీ వార్కు కారణమేంటి? మొన్ననే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసిందని ప్రపంచం సంబరపడింది. రష్యా ఉక్రెయిన్ సమరం కూడా క్లైమాక్స్ కు చేరుతుందని ఆశిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో 2 సరిహద్దు దేశాల మధ్య చిచ్చు రగిలింది. ఇరుగు పొరుగున ఉండే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నడుమ యుద్ధ వాతావరణం నెలకొంది. పరస్పర దాడులతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కునార్ నుండి హెల్మండ్ వరకు దశాబ్దాలుగా యుద్ధాల అంచున ఉన్న ఈ సరిహద్దు ప్రావిన్సుల్లో తీవ్రంగా ఉన్న అలజడి రణరంగంగా మారుతోంది. ఇప్పటికే ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తోంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సైతం చనిపోవడంతో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తత పతాక స్థాయికి చేరింది. దీంతో మరో 2 దేశాల మధ్య యుద్ధం తప్పదా అని అంతర్జాతీయంగా ఆందోళన మొదలైతే, ఇటు 2 దేశాలకు పొరుగు దేశమైన భారత్ పరిస్థితులను సమీక్షిస్తోంది. భారత్తో యుద్ధంతో ఇప్పటికీ కోలుకోని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తోనూ కయ్యం పెట్టుకుంది. అటు ఏ మాత్రం తగ్గని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో బలగాల మధ్య భారీ ఘర్షణలు చెలరేగాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ డాన్ బోర్డర్లో కాల్పులు హోరెత్తాయి. ఈ దాడిలో 10ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది. పాకిస్తాన్ కవ్వింపులకు దీటుగా ఆఫ్ఘనిస్తాన్ బదులిస్తోంది. సరిహద్దుల వెంట తాలిబాన్ బలగాలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో కౌంటర్గా పాక్ దాడులకు దిగింది. ఇటీవల కాబూల్పై జరిగిన వైమానిక దాడులకు స్పందనగా తాము ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘనిస్తాన్ చెబుతోంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో మొత్తం 10 మంది చనిపోయారు. క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరుణ్ మరణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో జరగనున్న ముక్కోణపు సిరీస్లో పాల్గొనేందుకు క్రికెటర్లు తూర్పు పక్తికా ప్రావిన్స్లోని శరణ నుంచి ఊర్గున్కు వెళ్లారు. అదే సమయంలో పక్తికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఊర్గున్లో ఓ సమావేశానికి క్రికెటర్లు హాజరైన సమయంలో దాడులు జరిగాయి. దీంతో ఆఫ్ఘాన్ క్రికెట్ టీం విషాదంలో మునిగిపోయింది. పాక్ దాడులను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ వచ్చే నెల 5 నుంచి రావల్పిండే, లాహోర్లో జరగాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు పాక్ ఎయిర్ స్ట్రైక్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్. పాకిస్తాన్ అదిరిపడేలా ప్రతీకార దాడులు చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్. సరిహద్దు ఘర్షణల్లో తాము 58 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడటంతో చర్యలు తీసుకున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల కాబూల్తో పాటు ఓ మార్కెట్పై పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఇందుకే పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లుగా తెలుస్తోంది. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాన లక్ష్యం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ. ఈ సంస్థ చీఫ్ నూర్ వలీ మసూద్ టార్గెట్ గా పాక్ ఫైటర్లు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. టీటీపీని వెనకుండి ఆఫ్ఘనిస్తాన్ ఎగదోస్తోందని పాక్ ఆరోపిస్తోంది. పాక్ లక్ష్యంగా బోర్డర్లో టీటీపీ కాల్పులకు తెగబడుతోందని పాకిస్తాన్ రగిలిపోతోంది. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల వెంట 4 పాయింట్లలో మొదట చిన్న ఆయుధాలతో, ఆ తర్వాత భారీ ఫిరంగులతో కాల్పులు జరిపినట్లు పాకిస్తాన్ తెలిపింది. పేలుడు పదార్థాలు కలిగి ఉన్న 3 ఆఫ్ఘాన్ క్వాడ్ క్యాప్టర్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో ఉన్న సమయంలో మరిన్ని దాడులకు దిగింది పాకిస్తాన్. ఇదే సమయంలో ఇరు దేశాల మంత్రుల వ్యాఖ్యలు పరిస్థితుల్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
భారత్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ కాలు దువ్వుతోందని ఆరోపించారు. అయినా కూడా రెండు దేశాలతోనూ యుద్ధానికి సిద్ధమని బీరాలు పలికారు. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాలు లేవని చెప్పినా ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయన్న ఆసిఫ్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. దుందుడుకు చర్యలకు ఆఫ్ఘాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ధీటుగా స్పందించారు. పాకిస్తాన్ తప్ప మిగతా పొరుగు దేశాలన్నీ తమతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు. తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదన్న ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొందని, పాక్ ఒక్కటే మా పొరుగు దేశం కాదు, మరో 5 దేశాలు ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్ దాడులపై చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద ఎత్తున సైనిక కవాతు నిర్వహించింది. ఏ మాత్రం కవ్వించినా ఒక్క దెబ్బకు 2 కొడతామని వార్నింగ్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం రావచ్చన్న ఆందోళన పెరుగుతోంది. అమెరికా కూడా దీనిపై రియాక్ట్ అయ్యింది. ఇరు దేశాలు శాంతించాలని, కాల్పుల విరమణ పాటించాలని కోరింది. అటు భారత్ కూడా పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దు బలగాలను అప్రమత్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో పాలకులు తాలిబన్లే. తన స్వార్థ ప్రయోజనాల కోసం అమెరికాతో కలిసి తాలిబన్లను పెంచి పోషించింది కూడా పాకిస్తానే. మరి ఆఫ్ఘనిస్తాన్ను ఎందుకు పాకిస్తాన్ కవ్విస్తోంది? మొన్న భారత్ చేతిలో పరాభవం చాలేదా? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ నిలకడగా లేవు. పాలకులు మారినప్పుడల్లా వీరి బంధాలు రకరకాల రంగులు పులుముకుంటాయి. ఇప్పుడు ఈ స్థాయిలో ఘర్షణ వాతావరణం తలెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ బోర్డర్ ఇష్యూ రచ్చరాజేసిందే. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకు నారు నీరు పోసి ఆఫ్ఘనిస్తాన్ తమపై ఎగదోస్తోందని పాకిస్తాన్ రగిలిపోతోంది. పాక్ చెప్పేవన్నీ కట్టుకదలని కొట్టిపారేస్తున్న తాలిబాన్ పాలకులు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ పదే పదే జోక్యం చేసుకుంటోందని మండిపడుతోంది. డ్యూరాండ్ బోర్డర్ లైన్ వివాదమేంటి? డ్యూరాండ్ లైన్ సరిహద్దు గీత వెనుక చాలా కథ ఉంది. 1893లో బ్రిటిష్ ప్రభుత్వం డ్యూరాండ్ను నిర్దేశించింది. బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ బోర్డర్ పై అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. సరిహద్దుల్లో భారీ ఎత్తున ఉండే పస్తూన్ తెగ, ట్రైబల్ కమ్యూనిటీల నివాస ప్రాంతాలను ఈ లైన్ విభజిస్తుంది. 1947లో పాకిస్తాన్ విభజన నాటికి ఈ డ్యూరాండ్ లైన్ ను అంతర్జాతీయ సరిహద్దుగా నిర్దేశించారు బ్రిటిష్ పాలకులు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ బోర్డర్ లైన్ ను గుర్తించడానికి నిరాకరించింది. తీవ్రమైన ఒత్తిడి వల్లే పస్తూన్ తెగల మధ్య డ్యూరాండ్ లైన్ ను విభజించారని మొదటి నుంచి ఆరోపిస్తోంది ఆఫ్ఘాన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఎక్కువగా నివసించేది పస్తూన్ తెగ ప్రజలే. పస్తూన్లు ఎక్కువగా సున్నీ ముస్లింలు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లోనూ పస్తూన్లు ఉంటారు. అయితే ఈ సమూహంపై పాకిస్తాన్ దమనకాండ సాగిస్తోందని మానవ హక్కుల కార్యకర్తలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో పస్తూన్ల హక్కుల పరిరక్షణ కోసం పస్తూన్ తహపూజ్ మూవ్మెంట్ పీటీఎం అనే సివిల్ రైట్స్ సంఘం కూడా ఏర్పడింది. పాకిస్తాన్ పాలకులు తమపై నిర్దయంగా వ్యవహరిస్తున్నారని, హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతోంది. తాము నివసించే ప్రాంతాన్ని ప్రత్యేక రీజియన్ గా ప్రకటించాలి అన్న డిమాండ్ను ఎప్పటినుంచో వినిపిస్తున్నారు పస్తూన్ ప్రజలు. పాకిస్తాన్ పాలకులపై ఆగ్రహంతో రగిలిపోతున్న బోర్డర్లోని పస్తూన్లు ఏకంగా హక్కానీ నెట్వర్క్ లో ఉగ్రవాదులుగాను ఆయుధాలు పట్టారు. హక్కానీ నెట్వర్క్ అంటే పాకిస్తాన్ ఎంతెత్తున ఆగ్రహంతో ఊగిపోతుంది. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీటీపీ అనే ఉగ్రవాద సంస్థకు నారు నీరు పోసే ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ భూభాగంపై టీటీపీ రక్తపుటేరులు పారిస్తోందని అంటోంది. దీంతో టీటీపీ హెడ్ క్వార్టర్స్ పై వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్మీ. కొన్ని రోజులుగా పర్వత ప్రాంతాల్లోని పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ మిలిటెంట్లు దాడులు తీవ్రం చేశారు. తమ భూభాగాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్పై దాడులు చేస్తున్నారని, ఆ మిలిటెంట్లను నియంత్రించడంలో ఆఫ్ఘనిస్తాన్ విఫలమవుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. అయితే పాకిస్తాన్ ఆరోపణలు మొదటి నుంచి ఖండిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. టీటీపీతో తమకేం సంబంధమని తిప్పికొడుతోంది. ఉగ్రవాదానికి పుట్టిల్లు పాకిస్తానే అని ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని గందరగోళం చేసేందుకు తమ భూభాగంపై కుట్రలకు పాల్పడుతోందని పాకిస్తాన్ను విమర్శిస్తోంది. పాకిస్తాన్లో శాంతి భద్రతల సమస్య ఆ దేశానికి చెందిన ప్రాబ్లమని, తమపై నెపం వేస్తే ఎలాగని ఆఫ్ఘాన్ కౌంటర్ ఇస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగుతున్న టైంలో పాకిస్తాన్కు మరో పరిణామం కంటగింపుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
మొన్ననే ఆపరేషన్ సింధూర్తో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు మరింత దగ్గర కావడాన్ని తట్టుకోలేకపోతోంది. సరిగ్గా ఆఫ్ఘాన్ మంత్రి భారత్లో అడుగు పెట్టగానే సరిహద్దుల్లో కాల్పులతో హోరెత్తించింది. వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ రెచ్చిపోవడానికి కారణం ఒకే ఒక్కడు. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది ఆ ఒకే ఒక్కడు. పొరుగు దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ఒక్కడు ఎవరు? పాకిస్తాన్లో అలజడి రేపుతోంది ఇతనే. ఇప్పటి యుద్ధ వాతావరణానికి కారణం ఈయనే. వైమానిక దాడులైనా ఎలాంటి దాడులైనా పాకిస్తాన్ ఏకైక టార్గెట్ కూడా ఇతగాడే. పేరు నూర్వాలీ మెహ్సూద్. ఇతన్ని చంపడానికి పాకిస్తాన్ వెయ్యని వ్యూహం లేదు, ఆలోచించని పాచిక లేదు. అనేక మార్గాల్లో ఇతన్ని చంపేందుకు ప్రయత్నించిందే, కానీ ఫెయిల్ అయ్యిందే. ఇప్పుడు కూడా నూర్ను హత్య చేయడానికే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించిందే, కానీ ఇతన్నేమీ చెయ్యలేకపోయిందే. అమాయక ఆఫ్ఘనిస్తాన్ పౌరులే చనిపోయారు. పాక్కు కొరకరాని కొయ్యగా మారిన నూర్ పేరు ఇంటర్నెట్లో వైరల్ గా మారిందే. గూగుల్ సెర్చ్ లో ఇతని గురించి కోట్లాది మంది వెతుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో నాటి సోవియట్ యూనియన్ సైన్యంపై ఉసిగొల్పడానికి తాలిబాన్ను అమెరికా, పాకిస్తాన్లు తయారు చేస్తే ఆ తాలిబాన్లు తయారు చేసిన ఆయుధమే నూర్వాలీ మెహ్సూద్. తాలిబాన్లతో కలిసి ఆయుధ శిక్షణ తీసుకున్నాడు, అనేక దాడుల్లో పాల్గొన్నాడు. అయితే తర్వాతి కాలంలో మరో నిషేధిత సంస్థలో కుంపటి పెట్టాడు. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ అనే టెర్రరిస్టు సంస్థకు నాయకత్వం వహించాడు. టీటీపీతో పాకిస్తాన్కు సినిమా చూపిస్తున్నాడు. నూర్ నేతృత్వంలోని టీటీపీ పాకిస్తాన్ భూభాగంపై అనేక దాడులకు పాల్పడిందే. ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు అవుట్ పోస్టులు, రైళ్లను ధ్వంసం చేసిందే. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన దాడులతో పాకిస్తాన్ అల్లాడిపోయిందే. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఏర్పడ్డానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం పాకిస్తాన్ పాలకుల తీరు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో అనేక సంస్థలను ఆయా ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. ఆ నిషేధించిన సంస్థలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నదే టీటీపీ. లాల్ మసీదు ఏరియా వివాదం వల్లే ఈ సంస్థ ఏర్పడింది. ఇస్లామాబాద్లోని లాల్ మసీద్ ఏరియా అతివాద ముస్లింల కార్ఖానా. షరియా చట్టం అమలే ఈ సంస్థ లక్ష్యం. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ నేతృత్వంలో షరియా చట్టం అమలు కోసం చేసిన అనేక ఉద్యమాలు హింసాత్మకంగానూ మారాయి. పాకిస్తాన్ పాలకులపై నిరంతరం విమర్శలతో అలజడి రేపారు. దీంతో పాక్ పాలకులు ఆగ్రహంతో ఊగిపోయారు. లాల్ మసీద్ ఏరియాలో షరియా చట్టం ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్య లాల్ మసీదుపై దాడి చేసింది. ఈ దాడుల్లో 100 మంది చనిపోయారు. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయాల పాలయ్యారు. మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషరఫ్ ప్రకటించడం ఉద్యమకారులను మరింత ఆగ్రహానికి గురిచేసిందే. లాల్ మసీద్ ఘటన చాలా మంది ప్రజల ఆగ్రహావేశానికి కారణమయ్యింది. ఈ దాడి ఇస్లాం మీద దాడిగా పలు ముస్లిం అతివాద గ్రూపులు ప్రకటించాయి. ఆ లాల్ మసీద్ ఘటన ఆగ్రహ జ్వాలల్లో నుంచి పుట్టిందే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ. ముషరఫ్ ప్రభుత్వంపై 2007లో తిరుగుబాటు జెండా ఎగరవేశారు టీటీపీ ఉద్యమకారులు. అప్పట్లో దీని టార్గెట్ ముషరఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలు. అయితే ఎప్పటికప్పుడు టీటీపీని తొక్కేయాలని పాకిస్తాన్ పాలకులు సైన్యాన్ని, పోలీసులను ప్రయోగించారు. కాలక్రమంలో అది బలహీనం కాలేదు, మరింత బలోపేతమయ్యింది, విస్తరించింది. ముఖ్యంగా అత్యంత వివాదాస్పదమైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్లో శిబిరాలు ఏర్పాటు చేసింది. వందలాది మందికి అక్కడ సాయుధ శిక్షణ ఇస్తోంది. అక్కడి నుంచే పాకిస్తాన్ బార్డర్లో కాల్పులు, బాంబుల మోత మోగిస్తోంది. నూర్వాలీ నేతృత్వం వహించడం మొదలుపెట్టాక ఈ సంస్థ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ టీటీపీని, దాని చీఫ్ నూర్ను పెంచి పోషిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమేనని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. సరిహద్దుల్లో వైమానిక దాడులకు దిగుతోంది. నూర్వాలీ మెహ్సూద్ నేతృత్వంలో టీటీపీని తమ దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా భావిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. శాంతి చర్చలకు కూడా ఆహ్వానించింది. కానీ నూర్ మాత్రం ససేమిరా అన్నాడు. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్వాలీ దాడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడ్డారు. పాకిస్తాన్పై మరిన్ని దాడులకు తెగబడ్డాడు. దీంతో నూర్వాలీని ఏం చెయ్యాలో అర్థం కాని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని టీటీపీ శిబిరాలపై దాడులకు తెగబడింది. దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతోంది. अफगानिस्तान में अमन है और हमारा एक पाकिस्तान पड़ोसी नहीं है, 5 और मुल्क भी हमारा पड़ोसी है। चीन है, ताजिकिस्तान है, उज़्बेकिस्तान है, तुर्कमेनिस्तान है, ईरान है, वो सब हमसे खुश है। वहाँ पे अमन है, हमारे तरफ से कोई मुश्किल नहीं। पाकिस्तान के लिए भी हमारे तरफ से मुश्किल। 2018లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో అమెరికా డ్రోన్ దాడులు చేసింది.
ఈ అటాక్ లో టీటీపీ కీలక నాయకులు 3 చనిపోయారు. దీంతో నూర్వాలీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు. నూర్వాలీ నాయకత్వం తర్వాత టీటీపీ తీరే మారింది. పాకిస్తాన్ అమాయక పౌరులను పొట్టనబెట్టుకునే సంస్థగా టీటీపీకి ఉన్న పేరును చెరిపివేయాలని భావించాడు. 2014లో పాకిస్తాన్లోని ఓ స్కూల్లో జరిగిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడంతో టీటీపీ అంటే అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ పంథాను మార్చాడు నూర్. పాక్ సైన్యమే తమ ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నాడు. మత పండితుడిగా పేరున్న నూర్ పాక్ ఆర్మీ అనేది ఇస్లాం వ్యతిరేక దళంగా అభివర్ణించాడు. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఫైర్ అయ్యాడు. నిరంతరం పాక్ ఆర్మీ పోలీస్ చెక్పోస్టులపై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పాకిస్తాన్కు కంటి మీద కునుకు కరువయ్యింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక నూర్వాలీ మరింత రెచ్చిపోయాడు. తాలిబాన్ల సహకారంతో బోర్డర్లో స్వేచ్ఛగా తిరిగాడు. ముఖ్యంగా పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. దీంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. టీటీపీ నేతలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆశ్రమం ఇస్తోందని ఆరోపిస్తోంది. తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన టీటీపీ పట్ల ఉదాసీనత ఎందుకని ప్రశ్నిస్తోంది. అక్కడితో ఆగలేదు పాకిస్తాన్. నూర్వాలీ నేతృత్వంలోని టీటీపీ అనే ఉగ్రవాద సంస్థకు భారతదేశం కూడా మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఆరోపణలను భారత్ ఖండించింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చేది, పెంచి పోషించేది పాకిస్తానే అని కౌంటర్ ఇస్తోంది. In advancing our ties and affirming the enduring friendship between India and Afghanistan. We have had opportunities to speak to each other, once after the Pahalgam terrorist attack and the second time after the Kunar and Nangarhar earthquake. డ్యూరాండ్ లైన్ సరిహద్దు అంశం కూడా ఇరు దేశాల మధ్య రచ్చకు కారణమవుతున్నా పరిష్కారం కావడం లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్లోకి ప్రవేశించే పాకిస్తానీలను చంపుతున్నారు అనేది పాక్ ఆరోపణ. టీటీపీ దాడులతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ సామధాన దండోపాయాలతో తాలిబాన్ పాలకులను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశం పంపిస్తోంది. స్వయంగా పాకిస్తాన్ మంత్రులు ఆఫ్ఘనిస్తాన్ వలసదారులు తమ దేశానికి వెళ్లిపోవాల్సిందే, తమ వనరులు తమ దేశానికేనని సూటిపోటి మాటలంటున్నారు. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావటానికి శరణార్థుల అంశాన్ని కూడా అస్త్రంగా ప్రయోగిస్తోంది. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావాలి అన్నది పాక్ వ్యూహం. తాలిబాన్లు ఒకప్పటి తమ మద్దతుదారులని మొన్నటి వరకు గట్టిగా మాట్లాడని పాకిస్తాన్ పాలకులు టీటీపీ విషయంలో డైలాగ్ డోస్ పెంచారు. ఇప్పుడు వైమానిక దాడులతోనూ రెచ్చిపోతున్నారు. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా పాకిస్తాన్ ప్రకటించినా తాను బతికే ఉన్నట్టు నూర్వాలీ ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తోంది. ఆఫ్ఘాన్, పాక్ బార్డర్ నుంచి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా సెక్యూరిటీని టైట్ చేసింది. మొత్తానికి 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించినా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఏకంగా క్రికెటర్లు కూడా చనిపోయారు. ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయా అనే ఆందోళన పెరుగుతోంది.